పాలు ఇలా మరిగించి పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ కూడా కండెన్స్డ్ మిల్క్, బనానా, యాపిల్, గోవా, గ్రేప్స్, పొమోగ్రానేట్, ఇలాచి కూడా, షుగర్, ఫ్రూట్స్ అన్ని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. యాపిల్ ఇలా పీల్ తీసుకొని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోండి. ఫస్ట్ పౌడర్ వేసుకొని అందులో పాలు వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. పక్కన పెట్టుకోవాలి. ఇందులో పాలు తీసుకున్నాము. షుగర్ వేసుకోవాలి. ఇలాచి పౌడర్ వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ అన్ని ఇందులో వేసుకోవాలి. ఫ్రూట్స్ అన్నీ వేసిన తర్వాత బాగా కలపండి. షుగర్, కండెన్స్డ్ మిల్క్ బాగా కలిసేలాగా కలుపుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రూట్ సలాడ్ రెడీ అయిపోయింది. 5 మినిట్స్లో రెడీ టు సర్వ్ ఫ్రూట్ సలాడ్. ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా తింటే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మళ్ళీ.